పాతాళ భువనేశ్వర్ ఆలయ మర్మం. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని కుమాయిన్ ప్రాంతం అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, గాఢమైన హైందవ మత విశ్వాసాలకు ప్రతీకగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక అద్భుతమైన హైందవ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే పర్వతాల్లో విచిత్రమైన గుహలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన విశేషం పాతాళ భువనేశ్వర్ ఆలయం అని చెప్పవచ్చు. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని పితోర్రాగఢ్ జిల్లాలో సరయూ నది మరియు తూర్పు రామగంగా మధ్య ఉన్న ఒక పర్వతంలో ఈ పాతాళ భువనేశ్వర్ క్షేత్రం దాగి ఉంది. ప్రపంచంలో మొత్తం 7 భూగర్భ అద్భుతాలు ఉన్నాయి. వాటిలో ఈ పాతాళేశ్వర గుహాలయం కూడా ఒకటి అని పరిశీలకులు భావిస్తున్నారు. ఎత్తైన పశ్చిమ హిమాలయ కనుమలలో పాతాళ భువనేశ్వర్ అనే చిన్న గ్రామం ఉంది. పాతాళ భువనేశ్వర్ గుహాలయం ఈ గ్రామ పరిధిలోనే ఉంది. ఓక్ మరియు దేవదారు చెట్లతో కూడిన దట్టమైన అడవులలో ఈ గుహాలయం ఉన్నది. పాతాళ భువనేశ్వర్ గుహాలయం సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గుహలో ప్రధాన దైవంగా పాతాళేశ్వరుడు పరమశివుడు పూజలందుకుంటూ ఉండగా హైందవ మతంలోని ఇతర దేవతల రూపాలు కూడా ఈ గుహలో కనపడతాయి. ఒక విచిత్రం ఏమిటంటే ఈ పాతాళేశ్వర గుహాలయంలోని గుహలలో ఏర్పడిన దేవతలు మరియు దైవాల రూపాలు ఎవరూ ఏర్పాటు చేసినవి కాదు. అవి సహజంగా ఏర్పడ్డాయి. త్రేతాయుగానికి చెందిన సూర్యవంశ రాజు ఋతుపర్ణుడు ఈ గుహను తొలిసారిగా చూశాడని చెబుతారు. స్కాంద పురాణంలోని మానస ఖండంలో ఈ గుహ గురించి ప్రస్తావించబడింది. ద్వాపర యుగంలో ఈ రహస్య గుహాలయాన్ని పాండవులు కనుగొన్నారని, ఆ తర్వాత కలియుగంలో ఆది శంకరాచార్య ఈ గుహాలయాన్ని కనుగొని ఆపై ఇక్కడ శాస్త్రోక్తంగా శివలింగానికి పూజలు జరిపించారని తెలుస్తుంది. హిమాలయ పర్వతాల్లో ఉన్న కైలాస పర్వతానికి ఈ గుహ నుండి భూగర్భ మార్గం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని చార్ధామ్ అని పిలువబడే 4 శైవ క్షేత్రాలకు ఈ గుహాలయం నుండి సొరంగ మార్గాలు ఉన్నాయని ఈ ప్రాంతానికి చెందిన వారు భావిస్తున్నారు. పాండవులు తమ అవతారాలను చాలించడం కోసం చేసిన మహాప్రస్థానం ఈ గుహలోనే ప్రారంభం అయిందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ గుహలో వెలిసి ఉన్న శివలింగాన్ని పూజించిన తర్వాత ఈ గుహ గుండానే పాండవులు హిమాలయాల్లోకి చేరుకున్నారని తెలుస్తుంది. కలియుగంలో ఈ గుహలోకి తొలిసారిగా ఆది శంకరాచార్య వెళ్లారని చెబుతారు. క్రీస్తకము 1191లో జగద్గురు ఆది శంకరాచార్య ఈ ప్రదేశంలో వెలిసిన పాతాళేశ్వరుణ్ణి శాస్త్రోక్తంగా పూజించారని, అప్పటి నుండి ఈ గుహలోకి యాత్రికులు వెళ్లటం ప్రారంభం అయిందని తెలుస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న చార్ధామ్ క్షేత్రాలను దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ పాతాళ భువనేశ్వర్ని పూజిస్తే అంతా వస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. బండారీలు అని పిలువబడే బ్రాహ్మణ అర్చకులు ఆది శంకరాచార్య కాలం నుండి ఈ గుహాలయంలో పూజారులుగా ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పూజారుల వంశానికి చెందిన 20వ తరం వారు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ అద్భుతమైన గుహాలయానికి సంబంధించిన అనేక ప్రాచీన విషయాల గురించి ఈ బండారీలు సవివరంగా చెప్పగలరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాతాళ భువనేశ్వర్ గుహాలయం 160 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగం లాంటి ప్రదేశంలో ఉంది. పాతాళ భువనేశ్వర్ గుహలోకి వెళ్లటం అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఆ గుహ లోపలి 2 వైపులా గోడలకు అమర్చిన గొలుసులను పట్టుకుని చాలా జాగ్రత్తగా ఈ గుహలో ముందుకు నడవలసి ఉంటుంది. గతంలో ఈ సొరంగంలో వెలుగు కోసం ఎండు పుల్లలు మండిస్తూ ఉండేవారు. ఫలితంగా ఈ సొరంగంలోని గుహలు పొగచూరి పోయేవి. ప్రస్తుతం గుహ బయట ఏర్పాటు చేసిన జనరేటర్ ద్వారా లభిస్తున్న కరెంటుతో ఈ గుహలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయబడ్డాయి. 82 మెట్లు కిందకు దిగిన తర్వాత పాతాళ భువనేశ్వర్ లింగం ఉన్న గుహలోకి దారి తీసే భూగర్భ సొరంగం వస్తుంది. పాతాళ భువనేశ్వర్ శివలింగం అత్యంత శక్తివంతమైనదని చెబుతారు. దీన్ని పూజించి మనసులో ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని చెబుతారు. జగద్గురు ఆది శంకరాచార్య ఒకప్పుడు ఈ శివలింగం వద్దకు వచ్చి దీని నుండి వెలువడుతున్న శక్తి ప్రవాహాన్ని గమనించారు. ఆ తర్వాత కరిగించిన రాగిని ఆ శివలింగంపై పోసి దానిలోని శక్తి బయటకు వెళ్లకుండా మంత్రబంధం వేశారని తెలుస్తుంది. అందువల్లే ఇప్పటికీ ఆ శివలింగం అత్యంత శక్తివంతంగా ఉందని చెబుతారు. పైనుండి ఇరుకైన మెట్ల మార్గంలో కిందకు వెళ్లిన తర్వాత లోపల విశాలమైన ఒక సొరంగం కనిపిస్తుంది. ఆ సొరంగం పైకప్పు చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ సొరంగం ముఖ ద్వారం నుండి కొంత దూరం వెళ్లిన తర్వాత ఎడమ వైపున ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నరసింహస్వామి రూపం కనిపిస్తుంది. ఆ విగ్రహం దాటిన తర్వాత అనేక పడగలతో కూడిన శేషనాగ రూపం కనిపిస్తుంది. ఒక విచిత్రం ఏంటంటే
రాతితో ఏర్పడిన ఈ శేషనాగ చూడటానికి ఒక సజీవ సర్పంలాగా కనిపిస్తుంది. ఈ శేషనాగ వెన్ను మీదుగా నడుచుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్తే సొరంగం యొక్క మధ్య భాగానికి చేరుకుంటాము. అక్కడ నుండి కొంత దూరం ముందుకు వెళ్తే ఒక ఎత్తైన శిలాపీఠం మీద గణపతి రూపం కనిపిస్తుంది. ఆ గణపతి శిరస్సు పైన అనగా సొరంగం కప్పు పైన 8 రేకులు గల తామర పుష్పం రూపం కనిపిస్తుంది. దాని నుండి నీటి బిందువులు కారి గణపతి మీద పడుతూ ఉంటాయి. ఈ గణపతికి కొద్ది దూరంలో కుడివైపున కేదార్నాథ్ లింగం ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉంటుంది. కేదార్నాథ్లో ఉండే లింగానికి ఇది ప్రతిరూపంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ అమర్నాథ్ లింగానికి ఎడమ వైపున నాలుక బయటకు చాపుకుని ఉగ్రంగా కనిపిస్తున్న కాలభైరవ రూపం కనిపిస్తుంది. ఒక విశేషం ఏమిటంటే ఈ కాలభైరవుని నాలుక నుండి చొంగ ప్రవహించడం స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంత దూరం వెళ్లిన తర్వాత ఎడమ వైపున ఎత్తుగా ఉండి భువనేశ్వరి విగ్రహం కనిపిస్తుంది. దాదాపు 16 అడుగుల ఎత్తులో ఉండే ఈ విగ్రహంలోని ప్రతి అవయవము స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భువనేశ్వరి విగ్రహం నుండి యువతలకు వచ్చి చూసినట్లయితే వరుసగా ఉండే గుహలు కనిపిస్తాయి. నిజానికి పాతాళ భువనేశ్వర్ అనే ప్రాంతంలో అనేక గుహలు ఉన్నాయి. అందులో 1 కిలోమీటర్ పొడవైన ఒక గుహ కూడా ఉంది. ఇంకొక విశేషం ఏమిటంటే ఒక గుహలో మరికొన్ని చిన్న చిన్న గుహలు ఇక్కడ ఉన్నాయి. పాతాళ భువనేశ్వర్ గుహాలయంలోకి వెళ్ళటానికి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటి పేర్లు ఏంటంటే మొదటిది రణద్వార్, రెండవది పాపద్వార్, మూడవది ధర్మద్వార్, 4వది మోక్షద్వార్. కృతయుగ సమయంలో ఈ 4 ద్వారాలు తెరవబడి ఉండేవట. త్రేతాయుగంలో రావణాసురుడి మరణానంతరం పాపద్వారం మూసివేయబడింది. ఇక ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం తర్వాత రణద్వారం మూసివేయబడిందని చెబుతారు. ప్రస్తుతం ధర్మద్వారం మరియు మోక్షద్వారం అనే 2 ద్వారాలు మాత్రమే తెరవబడి ఉన్నాయి. వీటి ద్వారానే భక్తులు ఈ గుహలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. గతంలో ఉపయోగించబడిన ద్వారాలు ప్రస్తుతం మూసివేయబడి ఉన్నప్పటికీ ఒకప్పుడు అక్కడ ద్వారాలు ఉన్నాయి అని చూసేవారికి స్పష్టంగా తెలుస్తుంది. ఈ గుహల్లో పైనుండి నీరు ఊరి బొట్లు బొట్లుగా కింద పడుతున్నప్పటికీ ఎక్కడా నీరు పోగుపడదు. ఈ గుహలో ఏదో ఒక మూల ఒక రహస్యమైన మార్గం ఉంటుందని, దాని గుండా పైనుండి పడిన నీరు బయటకు వెళ్లిపోతుందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే భూమి లోపల ఉన్న ఈ సొరంగ గుహలో ప్రాణవాయువు పరిశుద్ధంగా ఉండటమే కాకుండా సమృద్ధిగా కూడా లభిస్తుంది. అంత లోపల భాగంలో అంత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ ఎలా వస్తుందో శాస్త్రజ్ఞులకు కూడా అర్థం కావడం లేదు. అక్కడ ఉన్న గుహలలో ఉన్న ప్రధానమైన మధ్య గుహలో పాతాళ భువనేశ్వర్ లింగం ఉంటుంది. ఈ లింగం ఉండే పీఠం చాలా పొట్టిగా ఉంటుంది. గులాబీ మొగ్గంత పరిమాణంలో ఉండే 3 శివలింగాలు ఈ పీఠం మీద వరుసగా కనిపిస్తాయి. ఇవి అండాకారంలో ఉంటాయి. ఈ 3 శివలింగాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా ఉంటాయని చెబుతారు. ఈ 3 లింగాలలో మధ్య ఉండే లింగం శివునికి ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ మధ్యలో ఉండే లింగం పారదర్శకంగా ఉండటం విశేషం. ఈ లింగాలు ఉన్న ప్రదేశంలో గుహకప్పు చాలా ఎత్తులో ఉంటుంది. గుహపై భాగం నుండి పాతాళ గంగ బొట్టు బొట్టుగా ఈ లింగాలపై మార్చి మార్చి పడుతుంది. అది ఎలాగంటే మొదటి లింగం పైన, తర్వాత 2వ లింగం పైన, చివరగా 3వ లింగం పైన ఈ నీటి బొట్టు పడతాయి. ఒకసారి అలా జరిగిన తర్వాత మళ్ళీ మొదటిసారి మొదటి లింగంపై, రెండవసారి 2వ లింగంపై, మూడవసారి 3వ లింగంపై నీటి బొట్టు పడతాయి. యాంత్రికంగా ఇలా జరిగే ప్రక్రియ చూసేవారికి ఎంతో ఆశ్చర్యాన్ని, దిగ్భ్రమను కలిగిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక దానిపై నీటి బొట్టు పడుతున్న సమయంలో పొరపాటున కూడా 2వ లింగంపై ఒక చుక్క కూడా పడకపోవడం ఇక్కడ జరుగుతున్న ఒక అద్భుతం అని చెప్పాలి. బద్రీనాథ్ లేదా కేదార్నాథ్ లేదా కాశీ క్షేత్రాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఈ పాతాళ భువనేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన వారికి వస్తుందని పురాణాలు ఉద్ఘాటిస్తున్నాయి. భక్తులు ఈ గుహాలయంలోకి చెప్పులు ధరించి వెళ్ళకూడదు. తమ వెంట కెమెరాలు, సెల్ ఫోన్లు తీసుకు వెళ్ళకూడదు. అంతేకాదు ఈ గుహలోకి వెళ్లే ముందు అక్కడ ఉన్న ఒక వ్యక్తి వద్ద తమ పూర్తి చిరునామాను అందచేయాల్సి ఉంటుంది. పాతాళ భువనేశ్వర్కి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేరీనాగ్ మరియు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌకోరి పట్టణాల నుండి హిమాలయాల్లో ఉన్న నందాదేవి మరియు పంచులి శిఖరాలను స్పష్టంగా దర్శించవచ్చు. ఈ క్షేత్రానికి ఎలా చేరాలి? అద్భుతమైన ఈ గుహాలయం గంగోలీ హాట్ కి 14 కిలోమీటర్ల దూరంలోను, చౌకూరికి 37 కిలోమీటర్ల దూరంలోను ఉన్నది. ఈ క్షేత్రానికి 192 కిలోమీటర్ల దూరంలో కత్ గోదం రైల్వే స్టేషన్ ఉంది.
ఢిల్లీ, కలకత్తా, లక్నో, డెహ్రాడూన్ మరియు మధుర రైల్వే స్టేషన్ల నుండి కత్గోదం రైల్వే స్టేషన్కి చేరుకునే రైళ్లు నడుస్తున్నాయి. కుమాయూన్ ప్రాంతంలోని అన్ని పెద్ద పట్టణాల నుండి పాతాళ భువనేశ్వర్కి రోడ్డు మార్గం ఉంది. ఆల్మోరా, బిన్సార్, జాగ్వేశ్వర్, కౌసాని, రాణికేట్, నైనిటాల్ లాంటి పెద్ద పట్టణాల నుండి ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ఉంది. పాతాళ భువనేశ్వర్ క్షేత్రానికి వెళ్ళడానికి అనుకూలమైన కాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు మరియు సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 31 వరకు అని గ్రహించాలి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.